హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. బిగ్ బ్యాష్ లీగ్ లో భాగంగా 6వ తారీఖున అడిలైట్ ఓవల్ స్టేడియంలో అడిలైట్ స్ట్రైకర్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదటిగా టాస్ గెలిచిన సిడ్నీ థండర్స్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. మొదటిగా బ్యాటింగ్ వచ్చిన అడిలైట్ స్ట్రైకర్స్ ఎలా బ్యాటింగ్ చేశారో ఇప్పుడు చూద్దాం. విలియం స్కాట్ 49 రన్స్ చేశారు. 32 బాల్స్ లో 7 ఫోర్లు కొట్టడం జరిగింది. హార్వీ 38 రన్స్ కొట్టారు. 34 బాల్స్ లో 6 ఫోర్స్. సంగా 31 రన్స్ కొట్టారు. 23 బాల్స్ లో 4 ఫోర్లతో. క్రిస్లిన్ 15 రన్స్ కొట్టడం జరిగింది. మిగతా బ్యాటర్స్ అందరూ సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోవడం జరిగిందండి. ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చేయలేదు. మిగతా బ్యాటర్స్ అందరూ సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోవడం జరిగిందండి. ఓవరాల్ గా అడిలైట్ స్ట్రైకర్స్ చూసుకున్నట్లయితే 20 ఓవర్స్ గాను 165 రన్స్ కొట్టారు. 8 వికెట్లు కోల్పోయి. సిడ్నీ థండర్స్ ఎలా బౌలింగ్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఆగర్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. 16 రన్స్ ఇచ్చి. మార్క్ ఆండ్రూ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. 32 రన్స్ కి. డానియల్ సామ్స్ 1 వికెట్ తీసుకున్నారు. అలాగే డేవిడ్ విల్లే 1 వికెట్ తీసుకోవడం జరిగింది. సెకండ్ బ్యాటింగ్ కి వచ్చిన సిడ్నీ థండర్స్ ఎలా బ్యాటింగ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మాథ్యూ గిల్కిస్ 43 రన్స్ కొట్టడం జరిగింది. 33 బాల్స్ కి. 4 ఫోర్లు 2 సిక్సెస్ తో. డేవిడ్ వార్నర్ 67 రన్స్ కొట్టడం జరిగింది. 51 బాల్స్ లో 7 ఫోర్లు 1 సిక్స్. అలాగే నిక్ మాడిసన్ 21 రన్స్ కొట్టడం జరిగింది. 14 బాల్స్ కి 2 సిక్స్ల సహాయంతో. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సిడ్నీ థండర్స్ 20 ఓవర్లో 159 రన్స్ కొట్టడం జరిగిందండి. 7 వికెట్లు కోల్పోయి. మిగతా బ్యాటర్స్ అందరూ కూడా సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోవడం జరిగింది. ఎవరు కూడా సహకారం చేయలేదు. డేవిడ్ వార్నర్ చివరి వరకు ఆడినా సరే మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు. వార్నర్ నాట్అవుట్ గా ఉన్నారు 67 రన్స్ తో. అడిలైట్ స్ట్రైకర్స్ బౌలింగ్ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. జేమీ వార్టన్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది 25 బాల్స్ లో. అలాగే పోప్ 2 వికెట్లు తీసుకున్నారు. హసన్ అలీ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా అడిలైట్ స్ట్రైకర్స్ సిడ్నీ థండర్స్ మీద 6 రన్స్ తేడాతో విజయం సాధించడం జరిగింది. జేమీ వార్టన్ 3 వికెట్లు తీయడం వల్ల ఈయనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రావడం జరిగింది. ఫైనల్లీ అడిలైట్ స్ట్రైకర్స్ విజయం సాధించడం జరిగింది. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.